ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రాజకీయ వారసురాలిగా బరిలో దిగిన లక్ష్మీ సాయి ప్రియకు తెలుగుదేశం టికెట్ ప్రకటించగానే పార్టీ వర్గాల్లో ఉత్సాహం పెరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తండ్రికి వారసురాలిగా ఆమెకు పార్టీ శ్రేణుల నుంచి స్వాగతం లభించింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు లక్ష్మీ సాయి ప్రియ. ఒకప్పటి నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది. ఈ ఊరి పేరు వినగానే ఇక్కడి కోట పోలేరమ్మ గుర్తుకు వస్తారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కురుగొండ్ల రామకృష్ణ ఈ ప్రాంతాల్లో అందరికీ తెలిసిన నాయకుడు. ఆయన హయాంలో వెంకటగిరిలో జరిగిన అభివృద్ధి అందరికీ తెలుసు. ఈసారి ఎన్నికల్లో వెంకటగిరి టికెట్ తన కూతురు లక్ష్మీ సాయి ప్రియకు ఇవ్వాలని ఆయన కోరగానే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ప్రకటించగానే వెంకటగిరి టీడీపీ శ్రేణులు చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. టికెట్ ప్రకటించిన వెంటనే లక్ష్మీ సాయి ప్రియ ఇక్కడి సుప్రసిద్ధ పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలా పోలేరమ్మ ఆశీస్సులతో ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తనకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తమ కుటుంబానికి తెలుగుదేశం 4వ విడత టికెట్ ఇచ్చిందని, తాను భారీ మెజారిటీతో గెలిచి పార్టీకి విజయాన్ని బహుమతిగా ఇస్తానని ధీమాగా చెప్పారు. తండ్రి కూరుగొండ్ల రామకృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రచారం సందర్భంగా చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కొడుకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఆయన తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మిని కూడా ఓడించిన చరిత్ర లక్ష్మీ సాయి ప్రియ తండ్రి రామకృష్ణకు ఉండడం వలన ఆమె గెలుపు సునాయాసమవుతుందని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన కూడా అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.